హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆర్జీవి గారి ఇంటి దగ్గర నిన్నంతా కూడా హైడ్రామా నడిచింది. ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చేస్తారు, కానీ ఆర్జీవి గారు అయితే అక్కడ లేరు. కోయంబత్తూరులో ఉన్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన కోయంబత్తూరులో దొరికేస్తాడు, ఆయన్ని రాజమండ్రి జైలుకు తరలించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి విచారణ కూడా చేస్తారు. మరి ఆయన చెప్పినట్టుగా ఆయన మీద ఏమన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఏమన్నా ఉంటుందా? మీరేం చెప్తారు సార్ ఎంటర్ ఆర్జీవి గారి ఎపిసోడ్ గురించి? ఆర్జీవి నిన్నంతా డ్రామా జరిగింది. ఆర్జీవి ఇంటి దగ్గర అక్కడ జూబ్లీ హిల్స్ 71 ఆర్జీవి డెన్ దగ్గర ఒంగోలు నుంచి ఒంగోలు రూరల్ పోలీసులు వచ్చారు. సో బట్ ఆయన లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి సెర్చ్ వారెంట్ లేదు. సో అందుకని లోపలికి అలో చేయలేదు వాళ్ళు, అక్కడున్న సిబ్బంది, ఆర్జీవి బ్యాచ్. దాంతో వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బట్ లోపల లేరని చెప్పారు వాళ్ళు. ఆయన అయితే లేరు ఇక్కడ. ఫోను చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో ఎక్కడున్నాడు ఏంటనేది కొన్ని పోలీస్ బృందాలు గాలించడం మొదలుపెట్టాయి. ఒకటి కోయంబత్తూరులో లూసిఫర్ 2లో షూటింగ్లో ఆయన ఉన్నట్టుగా 23వ తేదీ ఆయనే ట్వీట్ చేశాడు. దాంతో అక్కడికి చెన్నై పోలీసులను కాంటాక్ట్ చేసి అక్కడికి ఒక బృందాన్ని పంపించినట్టు తెలుస్తుంది. రెండవది శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టు కూడా వీళ్ళకి అనుమానం వచ్చి అక్కడికి కూడా ట్రై చేశారు. ఫైనల్గా ఇందాక వస్తున్న వార్త ఏంటంటే ఆర్జీవి దొరికాడు పోలీసులకి, వాళ్ళు అరెస్ట్ చేసి ఇప్పుడు విజయవాడకు తీసుకెళ్తున్నారు. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అంటే ఒంగోలులో కేసు కాబట్టి ఒంగోలుకి తీసుకెళ్ళి ఒంగోలులో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఆయన్ని ఇటు నెల్లూరు సెంట్రల్ జైలుకి కానీ రాజమండ్రి జైలుకి కానీ పెట్టే అవకాశం ఉంది. అంటే లోకేష్ ప్లాన్ ఏంటంటే ఈ ఆర్జీవి ఒకప్పుడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని ఎక్కిరిస్తున్నట్టుగా పెట్టాడు, కామెంట్ పెట్టాడు. సో అదేవిధంగా ఇప్పుడు అదే రాజమండ్రి జైల్లో ఆర్జీవిని పెడితే పొయిటిక్ జస్టిస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక పొయిటిక్ జస్టిస్ కలిగినట్టుగా ఉంటుంది. ఇతను ఎట్లాగైతే ఒక పెద్ద ఆయన జైల్లో ఉంటే వెక్కిరిస్తూ సెల్ఫీ తీసుకుని దాన్ని వెకిలిగా చేశాడు, అలాగే ఇప్పుడు ఆయన్ని అదే ఆర్జీవిని అదే జైల్లో పెడితే ఒక పొయిటిక్ జస్టిస్ ఉంటుందని లోకేష్ ఫీల్ అయినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఈరోజు ఖచ్చితంగా అయితే ఆర్జీవిని అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. కానీ ఆర్జీవికి సంబంధించిన లీగల్ టీం కానీ ఎవరు కానీ ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. అంటే లీగల్ టీం కాంటాక్ట్లో ఆర్జీవి అయితే ఉన్నాడనే అర్థమవుతుంది. మొత్తంగా మనం ఒకసారి ఈ కేసు పూర్వపరాలు చూస్తే 9th నవంబరు మద్దిపాడు అనే రూరల్ ఒంగోలు దగ్గర ఉన్న మద్దిపాడు నుంచి అక్కడ మండల తెలుగుదేశం కార్యదర్శి రామలింగం ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇతను ఆర్జీవి ఎన్నికలకు ముందు ఈ లోకేష్, చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళ ఫోటోల్ని తీసుకెళ్ళి మహిళలకి ఆ ఫోటోలను మార్పింగ్ చేసి మహిళల లాగా వాళ్ళని చేసి ఎగతాళిగా కామెంట్లు పెట్టాడు. అట్లాగే ఆయన సినిమాలు కూడా తీసి వాళ్ళని అవమానపరిచాడు అనేది ప్రధానంగా ఆరోపణ. ఓకే. దాని తర్వాత నవంబర్ 10న వాళ్ళు ఒంగోలు రూరల్ పోలీసులు అనేక సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ చేశారు. ఇది వచ్చి 230 కేసు నెంబర్ 230 2024. దీంట్లో అనేక సెక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితకు సంబంధించి 336 బ్రాకెట్ 4, 353 బ్రాకెట్ 2, 61, 2, 196, 352 ఇన్ని సెక్షన్లు బిఎన్ఎస్ కింద పెట్టారు. అది కాకుండా ఐటీ యాక్ట్ కింద ఐటీ యాక్ట్ సెక్షన్ 67 జనరల్గా ఈ సెక్షన్ కింద పెడుతుంటారు. ఇది 2000 అండ్ 2008లో కూడా అమెండ్మెంట్ జరిగింది. సో ఈ 2 చట్టాల కింద పెట్టారు, బిఎన్ఎస్ అండ్ ఐటీ కింద. దాని తర్వాత ఆయన్ను ఒకసారి 23న వచ్చి వాళ్ళు నోటీసులు ఇష్యూ చేశారు, రమ్మని చెప్పారు. కానీ ఈయన వెళ్ళలేదు. నిన్న 25న ఆయన వెళ్ళాల్సి ఉంది, వెళ్ళలేదు. ఈ లోపల ఆయన లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. ఆయన ఇక్కడ హైకోర్టులో ఈ కేసుని కొట్టేయమని పిటిషన్ వేశాడు. కానీ అట్లా కొట్టడానికి లేదు, నీకేమైనా భయం, ఇబ్బంది, అరెస్ట్ చేస్తారనే ఒక భయం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేయొచ్చని కోర్టు చెప్పింది. ఈయన యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తాడు. కానీ యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి విచారణ వాయిదా వేశారు. ఈ లోపల వాళ్ళు ఏమన్నారంటే పోలీసులు, మీరు కానీ 25న
రాకపోతే మేము అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ 25 వెళ్ళలేదు. సో ఇప్పుడు లీగల్ టీం ఏం చెప్తుందంటే మేము వర్చువల్గా ఆర్జీవీ విచారణలో పాల్గొంటాడని చెప్తుంది. కానీ వాళ్ళైతే ఒప్పుకుంటారు లేదు, ఖచ్చితంగా ఇన్ పర్సన్ రావాలని వాళ్ళు అంటున్నారు. వర్చువల్గా వచ్చే హక్కు మాకుంది, అదే బిఎన్ఎస్ చట్టంలో ఆ ప్రొవిజన్ ఉంది, వర్చువల్గా కూడా హాజరవ్వచ్చు. సో వర్చువల్గా అవుతానని ఈయన అంటున్నాడు. అంటే ఆర్జీవీ క్లియర్గా ఒక భయం అయితే ఉన్నట్టుగా కనబడుతుంది ఈ మొత్తం హోల్ ఎపిసోడ్లో. సో ఈ భయం వెనక కారణమైంది. మామూలుగా ఇప్పుడు నేను చదివిన సెక్షన్ల కింద అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది అందరి మీద సోషల్ మీడియాలో ఇప్పటికే 500 మంది మీద ఆల్రెడీ పెట్టారు, అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళకి బెయిల్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇది దేశంలో ఎవరి మీదన్నా పెట్టచ్చు. మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఒక పక్క చెప్తూనే మాట్లాడినప్పుడు నన్ను ఎగతాళి చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడని పెట్టేయచ్చు కేసు, అది పెద్ద విషయం కాదు. కానీ ఆయన భయపడుతుండేది ఏంటి అన్న దగ్గర ఇంకొక విషయం బయటకు వచ్చింది. అదేంటంటే తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్ నుంచి 2023 మేలో ఒక పోస్ట్ పెట్టింది. అప్పుడు ఏం పెట్టారంటే జగన్ ప్రభుత్వం ఆర్జీవీకి 2 ఫేజెస్లో దాదాపు 1,14,00,000 డబ్బులు ఆర్జీవీకి ఇచ్చింది. ఈ డబ్బులు ఎందుకు ఇచ్చింది ఆర్జీవీకి గవర్నమెంట్ అంటే, ఆర్జీవీ ఏమో జగన్ కోసం పనిచేస్తూ, జగన్ కోసం సినిమాలు తీస్తూ, జగన్ కోసం తెలుగుదేశం మీద, పవన్ కళ్యాణ్ మీద ఎగతాళిగా కామెంట్లు చేస్తూ ఒక అల్లరి క్రియేట్ చేస్తుంటే, అది జగన్ సొంత డబ్బులు ఆర్జీవీకి ఇస్తే ఓకే, అది వాళ్ళ గొడవ అనుకోవచ్చు. కానీ గవర్నమెంట్ డబ్బులు 1,14,00,000 ఆర్జీవీకి చేరినట్టుగా వాళ్ళు చెక్ నెంబర్లు బ్యాంకు SBI నుంచి వెళ్ళింది. ఫస్ట్ వచ్చి ఇది వచ్చి ఎప్పుడు వెళ్ళింది, 14th మార్చి వెళ్ళింది. 67,62,712 రూపాయలు ఫస్ట్ చెక్. సెకండ్ ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్, ఇది చెక్ కాదు, ట్రాన్స్ఫర్లో 67,62,712 రూపాయలు ఫస్ట్ వెళ్తే, సెకండ్న 47,33,898 రూపాయలు నెక్స్ట్ వెళ్ళింది. ఈ 2 డీటెయిల్స్ కూడా వాళ్ళు చెప్తూ మేలోనే చెప్పారు, మేము అధికారంలోకి వచ్చినాక దీని మీద విచారిస్తాము అనేది కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇప్పుడు అది పెద్ద ఎత్తున ఆర్జీవీకి చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది దానిమే. ఎందుకంటే ఈ ఐటీ యాక్ట్ కానీ బిఎన్ఎస్ కానీ పెట్టిన ఇవేవైతే ఉన్నాయో అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అందరూ కూడా చేశారు, అది తెలుగుదేశం వాళ్ళు చేశారు, జనసేన ఇదే పని చేశారు, మహిళల ఫోటోలు మార్పింగ్ చేయడం, జగన్ని పాములాగా మొన్న కూడా పెట్టారుగా తెలుగుదేశం వాళ్ళు, జగన్ని విషనాగానే ఆమనిందని జగన్ని పాములాగా చూపించడం, ఇవన్నీ అందరూ పెట్టేది. మన అల్లు అర్జున్ని కూడా అలాగా హీనంగా చూపిస్తూ పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఆర్జీవీకి దానికంటే కూడా అతిపెద్ద ప్రమాదం ఈ డబ్బులు గవర్నమెంట్ నుంచి. ఈ డబ్బులు ఎందుకు ఆర్జీవీకి వచ్చింది, ఆర్జీవీ ఏం చేశాడు గవర్నమెంట్కి, అది చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. సో అంటే ఒక అవినీతి జరిగింది, కావాలని తమకు అనుకూలంగా పనిచేయడం కోసం గవర్నమెంట్ డబ్బుల్ని ఆర్జీవీకి ఇచ్చారు అన్న విచారణలో ఈ కేసులో ఇది లోతుగా అవినీతి కేసులో ఇరుక్కునే అవకాశం ఆర్జీవీ కనిపిస్తూ ఉంది. సో ఇది ఆర్జీవీకి పెద్ద వ్యవహారంగా మారే అవకాశం ఉంది. అందుకనే లీగల్ అడ్వైజర్ ఆర్జీవీకి ఏం చెప్పారంటే, మీకు అంత ఈజీగా త్వరగా బెయిల్ రాదు ఇది, ఎందుకంటే అవినీతి చట్టం కింద పెట్టేస్తారు, అవినీతి చట్టం కింద పెట్టినప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఎకనామిక్ క్రైమ్స్ని స్ట్రిక్ట్గా డీల్ చేయమని అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే హత్యలైనా ఒక్కొక్కసారి ఎమోషనల్గా ఇన్స్టంట్గా కోపంతో ఆగ్రహంతో జరిగిపోతాయి, కానీ ఎకనామిక్ క్రైమ్స్ అనేవి చాలా ప్లాన్డ్గా ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయడం అనేది ప్లాన్డ్గా జరుగుతుంది. కాబట్టి ఇందులో ఎలాంటి మొహమాటం లేకుండా చాలా స్ట్రిక్ట్గా డీల్ చేయమని సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు చెప్పింది. కాబట్టి ఇతను ఇప్పుడు PC యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆర్జీవీని కానీ అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఏ కేసులు ఆర్జీవీ మీద పెట్టున్నారో ఇప్పటి వరకు FIR ఇవ్వలేదని చెప్తున్నారు, ఆ ఫిర్యాదుదారుని కంప్లైంట్ కాపీ ఇవ్వలేదని లీగల్ టీం చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఇప్పుడున్న ఆర్జీవీకి ఉన్న భయం ఏంటంటే, ఈ PC యాక్ట్ కానీ ఉంటే ఆర్జీవీకి అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం లేదు. అందుకని ఆర్జీవీ భయపడి తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే జనమంతా ఒకప్పుడు ఆర్జీవీ నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, ఇలాగా చాలాసార్లు చెప్పి చాలామందిని
చెడగొట్టాడు కూడా. యూత్ అంతా అతన్ని నిజమా అనుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ట్రై చేయడం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు ఉంటావు? ఈ దేశంలో చట్టం ఉంది, కొన్ని మోరల్స్ ఉంటాయి. వీటిని బ్రేక్ చేసి నా ఇష్టం వచ్చినట్టు ఉండే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. సమాజంలో వ్యక్తి అనే వాళ్ళకి లిమిటెడ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉందని వాళ్ళు నమ్ముతుంటారు చాలామంది. ఆ పరిస్థితి వచ్చేవరకు తెలియదు వాళ్ళకి, మనకు ఫ్రీడమ్ ఉందా లేదా అనేది ఎప్పుడో తెలుస్తుంది, ఒక సిచ్యువేషన్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆర్జీవి కూడా సేమ్ సిచ్యువేషన్ని ఎదుర్కొంటున్నాడు. అంటే పర్సనల్ స్థాయికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళని, పవన్ కళ్యాణ్ని అంత హ్యూమిలియేటింగ్గా డీల్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని వాళ్ళు ఒక గుణపాఠం ఆర్జీవికి నేర్పించాలి. తద్వారా ఎవరంటే వాళ్ళు పర్సనల్ అటాక్స్ చేయకుండా ఉండడానికి ఇది ఒక లెసన్ లాగా ఉండాలనేది లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టుగా తెలిసింది. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఆర్జీవి జైలుకి మాత్రం ఖచ్చితంగా పోతాడు. మేబీ అది ఏ జైలు అనేది చెప్పలేం, కానీ జైలుకి అయితే వెళ్ళడం గ్యారంటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.